మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. యా మస్తారా గారు, సరే సబ్జెక్ట్ డివేట్ అయిపోతూ ఉంది ఇక్కడ మనకు. సరే వాళ్ళు మాట్లాడిన మాట అని కూడా పక్కన పెట్టేస్తే, ఏంటి అసలు వైసీపీ వ్యూహం ఏంటంటే 2 years అయిపోయింది, నెక్స్ట్ 3 years ఉంది. ఈ 3 yearsలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఉంటే అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాయకులంతా కూడా దూకుడుగా వ్యవహరించడం, సో ప్రజలకి చేరువయ్యేటటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా గత కొన్ని రోజులుగా మనం నిన్న శాసన మండలిలో చూసిన ఒక వారం రోజులుగా, లేదంటే బయట ఈ అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇష్యూ తర్వాత చూసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తాం. దానిలో అది ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, లేదంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంట్లో సానుభూతి తెచ్చే విధంగా కొంత ప్రతి నాయకులు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఆయన పరామర్శించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత దూకుడుగా వెళ్తున్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు శాసన మండలి విషయానికి చూసుకుంటే, బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ఈ కల్తీ లడ్డు విషయం, హెరిటేజ్ విషయం తెచ్చినప్పుడు వాళ్ళకి వ్యూహంతో వెళ్తున్నారనే విషయాన్ని పసిగట్టడంలో అధికార పక్షం అక్కడ వైఫల్యం చెందిందని చెప్పాలి. చూడండి, వాళ్ళు శాసన మండలి చైర్మన్ వాళ్ళ పక్కన ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు యాగీ చేయడానికి, లేదంటే వాళ్ళు నిలదీయటానికి, లేదంటే సంబంధం లేని అంశాలు తెస్తారని వాళ్ళు నిన్న ఏదైతే చెప్పారో పయ్యావుల కేశవ్ గారు కానీ, లేదంటే అచ్చెన్నాయుడు గారు కానీ, నారాయణ మనోడు కానీ, అవన్నీ పసిగట్టడంలో అధికార పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు కానీ, లేదంటే వ్యూహం పన్నే వాళ్ళు కానీ అక్కడ వైఫల్యం చెందినట్టుగా కనిపిస్తాం. నిన్న శాసన మండలిలో చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీది పైచేయిగా కనిపించింది. అది మండలి చైర్మన్ సపోర్ట్ కావచ్చు, లేదంటే వీళ్ళు అచ్చెన్నాయుడు గారు అనాలోచితంగా చేసిన కామెంట్స్ కావచ్చు, అధికార పార్టీ దాదాపు నిన్న డౌన్ఫాల్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. అది చూసుకోవాలి. ఎందుకంటే శాసన మండలిలో పక్కన ఒక ఇష్యూ జరుగుతూ ఉంది వారం రోజులుగా. వైసీపీ పక్ష సభ్యులందరూ కూడా హెరిటేజ్ని కానీ, ఇల్లాపూర్ డైరీని కానీ ఈ విధంగా తెస్తా ఉన్నారు. అట్లాంటప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కొంత వాళ్ళలో వ్యూహం లోపించినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి చెప్తాను, శాసన మండలిలో ఏ విధంగా అయితే సంఖ్యాబలం ఉన్నా, లేదంటే శాసన మండలి చైర్మన్ సపోర్ట్ కావచ్చు, కొంత నిలదీయడానికి ఏ విధంగా అవకాశం ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెళ్ళుంటే, అసెంబ్లీకి వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈ కల్తీ విషయంలో ప్రజలకి ఎంతో కొంత వాస్తవాలను ఆయన చెప్పగలిగేవాళ్ళు. ఆయన ప్రెస్ మీట్లో 3 గంటల పాటు చెప్తున్న విషయాల్లో ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్తే అక్కడ ప్రజలకు అర్థమయ్యేది. కానీ ఆ విషయంలో ఆయన వెళ్ళడు, ఆయన ఎమ్మెల్యేని వెళ్ళలేడు. సో అక్కడ వైఫల్యం కనిపిస్తుంది. నిన్న శాసన మండలిలో అయితే ఖచ్చితంగా బొత్స గారు కానీ, అక్కడ ఉన్న సభ్యులు కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో విజయం సాధించారు. అది రాజకీయ ఎత్తుగడ కావచ్చు, అక్కడ సంబంధం లేని అంశాలు తేవటం కావచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా నిన్న దూకుడుగా వెళ్ళిన పరిస్థితి అధికార పార్టీ ఇరుకుబడింది. రెండవది, ఇక్కడ కొడాలి నాని గారు కావచ్చు, గత కొన్ని రోజులుగా చూస్తే ఖచ్చితంగా ఈ కొడాలి నాని గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ, వాళ్ళ వాయిస్ కొంత పెరిగిన ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే గత 1-2 నెలలుగా చూస్తే కొంత దూకుడుగా వెళ్తా ఉన్నారు. అది అధినేత నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్సా, లేదా వాళ్ళు ఒక వ్యూహం ప్రకారం వీళ్ళు ట్రాప్లో వేసేలాగా విమర్శలు చేస్తున్నారా అధికార పార్టీని అనేది వేరే విషయం కావచ్చు. కానీ అసలు వీళ్ళ విమర్శలకి అంత ధీటుగా సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఇంకెవరు కనిపించదు. అయితే పవన్ కళ్యాణ్ గారు, లేదంటే లోకేష్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు, వీళ్ళ ముగ్గురు మాత్రమే మాట్లాడుతున్నారు. చెప్తే ఇక్కడ మహామహులైన మంత్రులందరూ కూడా ఏం చేస్తున్నారు, 164 మందిలో చాలా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రోజు విమర్శలు చేస్తూ ఉండి అవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితుల్లో అది కూటమి సర్కార్కి డ్యామేజింగ్ గా వెళ్తున్నప్పుడు వీళ్ళు సమైక్యంగా దాన్ని తిప్పికొట్టాల్సిన విషయంలో కొంత వైఫల్యం చెందినట్టు కనిపిస్తా ఉన్నారు. అది వాళ్ళు మేము వాళ్ళ మాటలకి మా మాటలకి డిఫరెన్స్ ఉంది, మేమంత దూకుడుగా వెళ్ళలేం అనేది కాదు. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి ఏదైతే రేకెత్తుందో దాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక భావనలో వెళ్తున్నప్పుడు ప్రతిపక్షం దాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటీవల కాలంలో చూస్తే జనసేనకి సంబంధించి కూడా కొంత తగ్గినట్టు కనిపిస్తా ఉంది. ఆ దూకుడు ఏదో తగ్గినట్టు, అంటే వైఎస్ఆర్సీపీ మీద విమర్శల ధాటిని కొంత తగ్గించినట్టుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ విషయం కూడా చూస్తే అంటీ వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాం. వస్తాను, మళ్ళీ వస్తాను. రమేష్